దగ్గరికి రాకు, దగ్గరికి వస్తే దూకేస్తా. నేను నిన్ను కాపాడనే లేదు, నువ్వు ఎలా దూకుతావు చూద్దామని వచ్చా. సాటి మనిషి చనిపోతుంటే ఆపాల్సింది పోయి సినిమా చూస్తావా? నువ్వే మనిషిరా. హలో బాసు, నేను నీ సోది వినడానికి రాలేదు. అయినా నువ్వు దూకడానికి వచ్చావా, నా క్లాస్ పీకడానికా? దూరంగా ఉండు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకురా నవ్వుతున్నావు? నన్ను చూస్తే నీకు నవ్వు వస్తుందా? ఏం లేదు, లోకంలో నీలాంటి వాళ్ళు తొందరపడి ఆత్మహత్య చేసుకుంటున్నారు, కానీ దేశానికి ఎందుకు పనికిరాని వెదవలేమో హ్యాపీగా బతికేస్తున్నారు. మా ఫ్రెండ్ది ఒక స్టోరీ ఉంది, అది ఇప్పుడు నీకు చెప్తాను. విన్నాక కూడా చనిపోవాలనిపిస్తే నీ ఇష్టం. ఈ కథలో ఇద్దరు ఎదవలు ఉన్నారు, వాళ్లే సురేష్ ప్రసాద్. వాళ్ళిద్దరిలోకి పెద్దదవ సురేష్ గాడు. వాళ్ళ అమ్మా నాన్న బాగా చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాడేమో వాళ్ళ దగ్గర ఉంటే ఎంజాయ్ చేయలేనని కావాలని వాళ్ళకు దూరంగా ఉండి చదువుతున్నాడు. వాళ్ళకి వీడొక్కడే సంతానం. పాపం ప్రతి నెల వాళ్ళకి జీతం వచ్చినా రాకపోయినా దూరంగా ఉండి వాడు ఎన్ని బాధలు పడతాడో అని ఫస్ట్కి కరెక్ట్గా ఏటీఎంలో డబ్బులు వేస్తూ ఉంటారు. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్ని అంది మని మని. కానీ వీడు మాత్రం ఆ డబ్బులతో తప్పతాగి అన్నీ ఖర్చు పెట్టేసి వాళ్ళ అమ్మ నాన్న పంపిన డబ్బులు చాలక క్లాస్మేట్స్ దగ్గర క్యాషువల్ అని సెల్ ఫోన్స్ అని దుబ్బేసి తాగి తిరుగుతూ ఉంటాడు. ఇక రెండవ వెధవ ప్రసాద్ గాడు. వాడికి ఒంట్లో ఒకటి ఉంటుంది, కంట్లో ఇంకోటి కనిపిస్తుంది, బయటకు వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఓకే అరే ఒకసారి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సారా వీళ్ళ పని హాయిరా. ఫ్యాన్ కింద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వారానికి 4 రోజులు లీవులు సెలవులు బెంచ్ కింద చేయబెడితే డబ్బులే డబ్బులు. రాయల్ లైఫ్ ఇది అసలు ఇంకేముంది న్యూస్? అరే ఏంట్రా ఇది? ఏంటది? ఇట్లయితే మన భారతదేశం ఎప్పుడు బాగుపడా అని చెప్పు. లంచాలు 500 కోట్ల స్కామ్ రా. అభివృద్ధి అభివృద్ధి అంటారు, ఇంకెప్పుడు అభివృద్ధి చెందిద్దిరా. చూశారా, గవర్నమెంట్ జాబ్ వస్తే బల్ల కింద చేయి పెట్టి అందినంత సంపాదించుకోవచ్చు అన్న వీడే దేశంలో అవినీతి ఎక్కువైపోతుందని అరుస్తున్నాడు. ఇద్దరు ఎదవల వల్ల వెధవగా మారిన ఈ వెధవ పేరు బాలు. అసలు ఏం జరిగిందంటే, జల్సా చెయ్యి, ఆడి పాడి జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, ఆడి పాడి జల్సా చెయ్యి. కోటలోన పాగా వెయ్యి, రాత్రిరంతా ఇరగది మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా, చుక్కల్లో పక్కేరా, పక్కేసి చుక్కేరా.
వెలుగుతున్న ఇల్లు చూడు. ఏ వెలుగు చూడు వెలుగు చూడు, పగలు లాంటి వెలుగు చూడు, రాత్రిపూట సూర్యుడులా వెలుగుతున్న ఇల్లు చూడు. ఇంటి మీద బల్పు చూడు, బల్పులోని కలరు చూడు, కళ్ళు చెదురు కాంతి చూడు, కాసుకున్న పవరు చూడు. అప్పుంటే కొండ మీద కోతైనా దిగుతుంది, అప్పుంటే కొండ మీద కోతైనా దిగుతుంది. ఈ 3 సంవత్సరాల్లో బాలు ఎలా మారాడంటే, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ వచ్చిన బాలు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి డిబార్ అయ్యాడు. ఏంటిది? రాసావుగా పెట్టిరా. గెట్ అవుట్, గెట్ అవుట్. వెకేషన్ నేను కొట్టేసా, ఆల్రెడీ అయిపోయింది కూడా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మిగిలిన ఆనందిస్తాను. గెట్ అవుట్. ఒక ఎగ్జామ్ అయిపోతే చచ్చిపోతావారా? ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఈ ఒక్క ఎగ్జామ్ రాసుంటే బీటెక్ అయిపోయింది. ఇంట్లో ఎలా రా, అమ్మ నాన్నకు మొబైల్లో చూపించుకోవాలి. ఫీల్ అవ్వకరా. బోరా, తప్పు చేశాను రా. ఆ తర్వాత ఏం జరిగింది? అదే బిల్డింగ్ ముందు దూకి చచ్చిపోయాడు. పాపం బాలు. అయినా అది వాడు చేసుకున్న పాపమే. అయినా బలవంతంగా మంత్రం ఇచ్చడం తప్పే కదా. మరి వీడి బుద్ధి ఏమైంది? వాళ్ళు తాగిచ్చగానే తాగడమేనా? అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం వాడు చేసిన మొదటి తప్పు. ఆత్మహత్య చేసుకోవడం రెండో తప్పు. వాడిని తలుచుకొని రోజు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో తెలుసా? అది నిజమే అనుకో. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? సంవత్సరం క్రితం ఇదే బిల్డింగ్ మించి దూకి చచ్చిపోయా. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ